హజ్జాజ్ బిన్ యూసుఫ్ క్రీస్తు శకం 661లో జన్మించి 714లో చనిపోయాడు. 53 సంవత్సరాలు బ్రతికాడు. 20 సంవత్సరాలు ఇరాక్ని పరిపాలించాడు. బను ఉమయ్యా ఖిలాఫత్ పరిపాలన బలహీనంగా అయినప్పుడు హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఇరాక్కి గవర్నర్గా నియమించబడ్డాడు. ఎంత దౌర్జన్యపరుడైనటువంటి నాయకుడు అంటే 1,25,000 మందిని చంపాడు. అల్లాహు అక్బర్. సహబాలను చంపాడు, తాబయీలను చంపాడు. చివరికి అబ్దుల్లా బిన్ జుబైర్ లాంటి గొప్ప గొప్ప సహాబీలను కూడా ఎవరు చంపారు అంటే హజ్జాజ్ బిన్ యూసుఫ్, ఇరాక్ గవర్నర్. చివరికి ఏమైందో తెలుసా? సయీద్ బిన్ జుబైర్ పై అతడు దౌర్జన్యం చేసేటప్పుడు అతడు బద్దువా ఇచ్చాడు, శపించాడు. ఓ అల్లా, ఇక ఈ క్రూరుడైనటువంటి ఈ గవర్నర్ చేతిలో నేనే చివరి వాణ్ణి అయిపోవాలి, ఇక నా తర్వాత ఎవరిపై కూడా ఇతడు దౌర్జన్యం చేయకూడదని బద్దువా ఇవ్వడం జరిగింది. ఆయన సయీద్ బిన్ జుబైర్ ఆ విధంగా దౌర్జన్యానికి గురై అతని చేతిలో, హజ్జాజ్ బిన్ యూసుఫ్ చేతిలో షహీద్ అయిపోయారు, వీరమరణం పొందారు. ఆయన బద్దువా ఎలా తగిలిందంటే సయీద్ బిన్ జుబైర్ చనిపోయినటువంటి 15వ రోజుకే, 15th డేకే అతడు చాలా నికృష్టంగా, నీచంగా చనిపోవడం జరిగింది. హజ్జాజ్ బిన్ యూసుఫ్ స్టమక్ క్యాన్సర్ వచ్చేసింది. స్టమక్ క్యాన్సర్ కారణంగా తన శరీరంలోని టెంపరేచర్ -డిగ్రీలకు పడిపోయింది. అతని శరీరంలో ఉష్ణోగ్రతను సృష్టించడానికి చుట్టూ పొయ్యిలు రాజేశారు. ఉష్ణోగ్రత పెరగడం లేదు, -డిగ్రీల టెంపరేచర్కి పడిపోయింది. స్టమక్ క్యాన్సర్తో అతి కిరాతకంగా నొప్పిని భరిస్తూ 15వ రోజుకి, శపించిన 15వ రోజుకే హజ్జాజ్ బిన్ యూసుఫ్ చనిపోయాడు. అతని చావు ఎలా జరిగిందంటే చనిపోయిన మరుక్షణమే, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా సమాధి చేశారు. ఎందుకంటే వారు కోపంగా ఉన్నారనేసి అతడు చనిపోయినటువంటి మరుక్షణమే వెంటనే సమాధి చేశారు. సమాధి కూడా ఎలా చేశారంటే కనీసం ఒక జానెడు హైట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఒకవేళ తెలిస్తే ఆ సమాధిని తవ్వి బయటికి తీస్తారు అని. అల్లాహు అక్బర్. చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసా? హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఏం చేశాడంటే, ఇక నాకు ఈ భయంకరమైనటువంటి ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చింది, దీనికి కారణం ఏంటంటే నేను ఎంతోమంది ముస్లింలను, సహబాలను చంపాను, కాబట్టి నేను ఈ పని చేయకుంటే బాగుంటుందని చెప్పేసి తన కుటుంబ సభ్యుల్ని పిలిచి ఆనాటి ప్రజలందరినీ కూడా సమావేశపరిచాడు. హజ్జాజ్ బిన్ యూసుఫ్ అందరితో క్షమాపణ వేడుకున్నాడు. నేను చెయ్యరాని పాపం చేశాను, ఎంతోమందిపై దౌర్జన్యం చేశాను, దయచేసి నన్ను మీరు క్షమించండి, నన్ను మీరు క్షమించండి అని క్షమాపణ వేడుకున్నాడు. పైకి ఆకాశం వైపు చూస్తున్నాడు, చేతులు పైకెత్తి కంఠతడి పెట్టుకున్నాడు. అతని తౌబా, పశ్చాత్తాపంతో కొంతమంది అన్నారు అల్లా నిన్ను క్షమించుగాక, మరికొంతమంది అన్నారు దుర్మార్గుడా ఇంతమందిని చంపావు కాబట్టి నిన్ను మేము క్షమించలేదు అన్నారు. అప్పుడు ఆకాశం వైపు చూస్తూ అల్లా, ఈ ప్రజలను నేను నమ్ముకోవట్లేదు, నిన్ను నమ్ముకుంటున్నాను, నువ్వు నన్ను క్షమించు అని వేడుకోవడం జరిగింది. ఎప్పుడైతే హజ్జాజ్ బిన్ యూసుఫ్ చనిపోయారో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్, ఇమాం హసన్ బస్రీ రహీమహుల్లాకి ఈ సమాచారం తెలిసింది. హజ్జాజ్ బిన్ యూసుఫ్ చనిపోయాడు అనగానే వెంటనే వారు సాష్టాంగం సజ్దాలోకి వెళ్ళిపోయారు. అల్లాహు అక్బర్. ఎందుకో తెలుసా? ఈనాటి ఫిరౌన్ చనిపోయాడు అని వారు అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ సజ్దాలోకి వెళ్ళిపోయారు. అంత నికృష్టుడైనటువంటి పాలకుడు. ఎప్పుడైతే ఇమాం హసన్ బస్రీ రహీమహుల్లా వారికి ఈ విషయం తెలిసిందో చనిపోయే ముందు పశ్చాత్తాపం చెందాడు, తీవ్రమైన పశ్చాత్తాపం చెందాడు. అంటే ఇమాం హసన్ బస్రీ రహీమహుల్లా అంటున్నారు, ఒకవేళ అతడు అంతగా పశ్చాత్తాపం చెంది ఉన్నట్లయితే బహుశా అల్లా క్షమించవచ్చు ఆ వ్యక్తిని, అల్లా నిస్సందేహంగా క్షమించే ఉంటాడు అని ఎవరంటున్నారు? ఇమాం హసన్ బస్రీ రహీమహుల్లా. ఇక్కడ ఈ సందర్భం ఎందుకు చెప్పాను అంటే హజ్జాజ్ బిన్ యూసుఫ్ లాంటి అతి నికృష్టుడైనటువంటి పాలకుడు ఎప్పుడైతే అతడు ప్రజల్ని దౌర్జన్యం చేసి చంపాడో, దౌర్జన్యానికి పాల్పడ్డాడో, ఒక విశ్వాసి సయీద్ బిన్ జుబైర్ చేసినటువంటి బద్దువాకి అతడు గురైపోయాడు. అల్లాహు అక్బర్. అలాంటి చరిత్ర మన ముందు లేదా? కాబట్టి దౌర్జన్యం, ఈరోజు ఎవరో మాపై దౌర్జన్యం చేస్తున్నారు అంటే మీ విశ్వాసం బలంగా ఉంటే, మీరు తహజ్జుద్ చదివి అల్లాపై భరోసాతో నిజంగా మీరు అల్లా యొక్క సహాయం కోరుకుంటే, మీ విశ్వాసం నా విశ్వాసం బలంగా ఉంటే తప్పనిసరిగా మీ కళ్ళ ముందు ఆ విషయం కనిపిస్తుంది. ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వారు మీ ముందే కుప్పకూలిపోవడం, వారి సామ్రాజ్యాలు మీరు చూడవచ్చు. ఎందుకు అలా జరగట్లేదంటే అలాంటి విశ్వాసం ఈరోజు మనలో లేదు. అల్లాహు అక్బర్.